భారత్ పాకిస్తాన్ మధ్య ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదని స్పష్టం చేసిన నరేంద్ర మోడీ అది ద్వైపాక్షిక కాల్పుల విరమణ అని ట్రంప్కు తేల్చి చెప్పిన మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని అయితే పాత పాట పాడిన ట్రంప్ ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండకూడదన్న మోడీ పాకిస్తాన్పై చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు పిలుపు G7 దేశాధినేతలతో నరేంద్ర మోడీ భేటీ కెనడాతో సంబంధాల పునరుద్ధరణకు నిర్ణయం భారత్ పాకిస్తాన్ మధ్య గత నెలలో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయం ఏమీ లేదని తేల్చి చెప్పిన నరేంద్ర మోడీ ఇది రెండు దేశాల సైన్యం చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయమని మధ్యవర్తి ఎవరు లేరని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఫోన్లో తెలిపానని మోడీ తెలిపారు. అయితే ట్రంప్ ఫోన్ మాట్లాడిన అనంతరం కూడా ట్రంప్ మళ్ళీ పాత పాటే పాడారు. మోడీతో ఫోన్లో మాట్లాడిన అనంతరం తానే భారత్ పాక్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చానని మరోసారి ఒప్పందాన్ని కుదుర్చానని మరోసారి వ్యాఖ్యానించారు. మరోవైపు ఉగ్రవాదం వైపు ప్రపంచానికి ద్వంద్వ వైఖరి ఉండకూడదని సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్పై చర్యలు తీసుకోవాల్సిందని ప్రపంచ దేశాలకు మోడీ పిలుపునిచ్చారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు G7 సదస్సులో పాల్గొన్న ఆయన అందులో ప్రసంగించడంతో పాటు పలువురు దేశాధినేతలతో భేటీ అయ్యారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో ట్రంప్ అర్ధాంతరంగా కెనడా నుంచి వెళ్ళిపోవడంతో ఆయనతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ ఇక కెనడా ప్రధాని మార్క్ కార్నీతో చర్చల సందర్భంగా రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరణకు నిర్ణయించారు. అయితే G7 సదస్సుకు హాజరైన మోడీ ట్రంప్ల మధ్య ద్వైపాక్షిక భేటీ జరగాల్సి ఉంది. కానీ ట్రంప్ ముందుగానే వెళ్ళిపోవడంతో ఇరు దేశాధినేతలు 35 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడుకున్నారు. భారత్ ఎన్నటికీ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదని పాకిస్తాన్ విజ్ఞప్తితో రెండు దేశాల సైన్యం చర్చలు జరిపి కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నాయని దీనిపై భారత్లో రాజకీయ ఏకాభిప్రాయం ఉందని ఆపరేషన్ సింధు సందర్భంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలని మేము లక్ష్యంగా చేసుకున్నాం. మళ్ళీ ఎప్పుడైనా పాకిస్తాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు పాల్పడితే ఇలా గట్టిగానే సమాధానం చెప్తామని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో ఉద్రిక్తల వేళ ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. కెనడా నుంచి అమెరికా రావాలని ప్రధాని నరేంద్ర మోడీకి ట్రంప్ ఆహ్వానం పలికారు. అయితే వేరే కార్యక్రమాలు ఉన్నందున రాలేనని మోడీ తెలిపారు. భారత్లో జరిగే క్వాడ్ సమావేశంలో పాల్గొనేందుకు రావాలని ట్రంప్ను మోడీ ఆహ్వానించారు. దీనికి ఆయన అంగీకరించారు. మోడీతో ఫోన్ చర్చల అనంతరం ట్రంప్ మళ్ళీ పాత పాట పడ్డారు. మంచిది, నేను యుద్ధాన్ని పాకిస్తాన్పై నాకు ప్రేమ ఉంది. మోడీ అద్భుతమైన వ్యక్తి అని భావిస్తున్నా అని మంగళవారం రాత్రి ఆయనతో ఫోన్లో మాట్లాడా. త్వరలో భారత్తో వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నా. అయితే యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ బుధవారం మరొకసారి వ్యాఖ్యానించారు. అలాగే G7 సదస్సులో పాల్గొన్న మోడీ ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు నిర్లక్ష్యం తగదు అనేసి వెల్లడించారు. ఉగ్రవాదుల పుట్టుకకు భారత్ పొరుగు దేశం క్షేత్రంగా ఉందని ఈ సవాలుపై ప్రపంచం నిర్లక్ష్యానికి మానవాళి చేసే అన్యాయం అవుతుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్తాన్పై చర్యలు తీసుకోవాలని కోరారు. మంగళవారం G7 సదస్సులో ఇంధన భద్రతపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలకు ద్వంద్వ వైఖరి తగదు. ఉగ్రవాదం మానవాళికే శత్రు అని, ఇది ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తుందని, దానిపై పోరాటంలో తమ దేశాల మధ్య ఐక్యత అవసరమని, ఉగ్రవాద విషయంలో సొంత ప్రయోజనాల లక్ష్యంగా ఒక చేత్తో ఆంక్షలను విధిస్తూ మరో చేత్తో దానికి ఊతం ఇచ్చేలా కొన్ని దేశాలు వ్యవహరిస్తున్నాయని, ఇప్పుడు మనం నిర్ణయాత్మక చర్యలు తీసుకోకపోతే చరిత్ర మనల్ని క్షమించదని, భావి తరాలకు ఇంధన భద్రత కల్పించడం మన ముందున్న అతి పెద్ద సవాళ్ళలో ఒక్కటని, ఈ విషయంలో నేను అని కాకుండా మనం అనే ధోరణిలో ముందుకు సాగాలని, ప్రపంచంలో ఎక్కడ ఉద్రిక్తత తలెత్తిన ఆ భాగంలో దక్షిణార్ధ దేశాలపై పడుతుందని, ఈ దేశాలు ఆహారం, ఇంధనం, ఎరువులు, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయని G7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. అలాగే భారత్ కెనడా రాజధానుల్లో హైకమిషన్ల పునర్నియామకానికి ఇరు దేశాల నేతలు నిర్ణయించారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ భారత ప్రధాని నరేంద్ర మోడీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ట్రంప్ గైర్హాజరుతో G7 సదస్సులో కీలకమైన అంశాలపై సంయుక్త ప్రకటన విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు.
రష్యా, ఉక్రెయిన్, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధాలపై చర్చించిన అంగీకారం కుదరలేదు. G7 సదస్సు ముగిసిన అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోడీ క్రొయేషియా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. G7 సదస్సు ముగించుకొని మోడీ బుధవారం క్రొయేషియా చేరుకున్నారు. రాజధాని జాగ్రెబ్లో ఆ దేశ ప్రధాని ప్లెంకోవిక్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అలాగే ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై G7 దేశాల అధినేతలతో మోడీ ఫలవంతమైన చర్చలు జరిపారు. కెనడా, దక్షిణ కొరియా, మెక్సికో, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇటలీ, జర్మనీ, బ్రెజిల్ తదితర దేశాధినేతలతో ఆయన భేటీ అయ్యారు. వారితో దిగిన ఫోటోలను ఆయన ఎక్స్వేదిగా పంచుకున్నారు. ఉగ్రవాదంపై భారత్ పోరాటానికి మద్దతు నిలిచిన మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీంబామ్కు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయం, సెమీకండక్టర్లు, కీలక ఖనిజాలు, ఆరోగ్యంతో పాటు మరిన్ని రంగాల్లో సహకారాలు పంచుకోవాలని నేతలిద్దరూ నిర్ణయించారు. అలాగే దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూన్తో జరిగిన సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్, ఓడల నిర్మాణం రంగాల్లో సహకరించుకోవాలని ఇరు దేశ అధినేతలు నిర్ణయించుకున్నారు. అలాగే మరొక G7 దేశమైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్తో జరిగిన సమావేశంలో మెరుగైన ప్రపంచం కోసం చేపట్టాల్సిన చర్యలపై వీరిద్దరూ చర్చించారు. ఈ మధ్య మీరు ఎక్స్లో బాగా యాక్టివ్గా ఉన్నారు అని సరదాగా మెక్రాన్తో మోడీ సరదాగా వ్యాఖ్యానించారు. అలాగే మరొక G7 దేశమైన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో జరిగిన సమావేశంలో వాణిజ్యం పైన చర్చలు జరిపారు. అలాగే భారత్తో తమ సంబంధం మరింత బలంగా కొనసాగుతుందని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ స్పష్టం చేశారు. G7 సదస్సులో వారిద్దరు ప్రత్యేకంగా సమావేశం నేపథ్యంలో వారి సెల్ఫీని సోషల్ మీడియాలో ఇటలీ ప్రధాని పోస్ట్ చేశారు. గొప్ప స్నేహబంధం అంటూ ఆమె దానికి క్యాప్షన్ ఇచ్చి రాశారు. అలాగే మరొక దేశమైన జర్మనీ ఛాన్సలర్ మోర్జ్తో జరిగిన సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, హరిత ఇంధనం, టెక్నాలజీలో సహకారంపై మోడీ, జర్మనీ ఛాన్సలర్ ఇరువురు వీటిపైన చర్చించారు. దీంతో G7 సదస్సులో పాల్గొన్న మోడీ ఫలవంతమైన చర్చలు కొనసాగినట్టు అలాగే G7 వేదికగా పాకిస్తాన్ను ఎండగట్టి ప్రపంచ వేదికపై పాకిస్తాన్ను ఒంటరి చేసే ప్రయత్నం నరేంద్ర మోడీ చేసినట్టు, అలాగే ఉగ్రవాదంపై పోరుకు నేను అని కాకుండా మనమని పోరాడాలనేసి ప్రపంచ దేశాలు పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని ఈ వేదిక ప్రధాని నరేంద్ర మోడీ కోరారు.